యూట్యూబర్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనం వచ్చేసి మన ఛానల్లో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళ కోసం టాపిక్ అనమాట మనది. సో ఏం లేదు ఫ్రెండ్స్, మన వీడియోలో ఏంటంటే ఈ టాపిక్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా ఓపికత ఉండాలి, ఎలా వీడియోస్ చేయాలి, అసలు ఏంటి చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే మనకు వచ్చేసి మనీ అకౌంట్లో పడవు. సో కంపల్సరీ మనం వచ్చేసి కొంచెం పేషెన్స్తో మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే మనీ కోసమే యూట్యూబ్లో రావాలి, ఎర్నింగ్ చేయాలన్న ఆలోచనతో మాత్రం యూట్యూబ్ ఛానల్ అనేది మనీ అంత ఫాస్ట్గా ఇవ్వదు, గ్రో ఇవ్వదు. మినిమం వచ్చేసి మనం 3 months 6 months కంపల్సరీ వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్ పెట్టగానే నెక్స్ట్ డే కానీ 1 weekలో కానీ మనీ అయితే ఎవరికి పడదు. సో మనీ కోసం అయితే యూట్యూబ్లోకి వస్తే కొంచెం వెయిట్ చేయండి. సో ఇంత స్పాట్లో అయితే మరి మనీ పడదు యూట్యూబ్ ఛానల్లో. ఎవరైతే మనీ కోసమే యూట్యూబ్కి వస్తే అని చెప్పి సంపాదించడం అయితే మనీ వస్తుంది, కాకపోతే టైం పడుతుంది. మినిమం 6 months మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా మన మనీ కోసం ఆలోచించరాకండి. సో అలాగే మనం మాట్లాడుకుంటే యూట్యూబ్లో కంపల్సరీ ఇప్పుడు వచ్చేసి కొత్త రూల్ వచ్చిందన్నమాట. ఆ రూల్ ఏంటంటే మనం కంపల్సరీ 1000 సబ్స్క్రైబర్స్ని మనం గెయిన్ చేయాలి. అలాగే వచ్చేసి 4000 వాచ్ అవర్స్, అంటే మనం మొత్తం యావరేజ్ మొత్తం వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ అన్నీ కూడా వేరే సబ్స్క్రైబర్స్, వేరే వ్యూవర్స్ మొత్తం 4000 hours వాళ్ళు చూసి ఉండాలి. అలా మనకు 4000 hours కంప్లీట్ అయ్యి 1000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అప్రూవ్ అవుతుంది. మానిటైజేషన్ అంటే ఏంటంటే మన ఛానల్ అనేది మనీ మన బ్యాంక్లో పడేందుకు మనం ఎలిజిబుల్ అయ్యేందుకు మానిటైజేషన్ అప్రూవ్ అవ్వాలి. మానిటైజేషన్ అయిన తర్వాత ఏంటంటే మనం ఒక అకౌంట్ తీసుకోవాలి, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది, క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో తర్వాత మనం వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ప్రాసెస్ ఉంటుంది. సో అది కూడా మన ఛానల్స్లో, మన యూట్యూబ్ ఛానల్స్లో చాలా టెక్ ఛానల్ చెప్పారు. సో టెక్నిక్స్ వాళ్ళు చాలామంది చెప్పారు. సో ఆ వీడియోస్ మనం చూసుకోవచ్చు. ఫ్యూచర్లో మన ఛానల్లో కూడా నేను చెప్తాను మన ఛానల్లో. సో ఫ్రెండ్స్ వచ్చేసి మనం యూట్యూబ్లో మనకు స్పాట్లో మనీ రావాలంటే మాత్రం రావు ఫ్రెండ్స్. కంపల్సరీ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామో దానికోసమే మనం ఏదైతే కంటెంట్ కోసం మనం ఏదైతే మన కేటగిరీ ఉందో దానిపైనే మనం వీడియోస్ చేస్తూ వెళ్ళండి. సబ్స్క్రైబ్ని చూడకండి, వాచ్ టైంని చూసుకోకండి, మనీ చూడకండి. ఒక 3 months వదిలేయండి ఫ్రెండ్స్, ఒక 3 months to 4 months అలా వదిలేయండి. డైలీ కంపల్సరీ 1 or 2 వీడియోస్ కంపల్సరీ చేస్తూ అలా చేస్తూ వెళ్ళండి. చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా మనకే సక్సెస్ వస్తుంది. సో అంతేగాని మనకి ఎంతమంది వ్యూస్ వచ్చాయి, ఎంతమంది కామెంట్ చేశారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చాయని చెప్పేసి మనం కూర్చోవద్దు. సో మన సబ్స్క్రైబర్స్ని పట్టించుకోవద్దు, వాచ్ని పట్టించుకోవద్దు, వ్యూస్ని పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. డైలీ కూడా మనం ఏమైతే అనుకున్నామో మన వీడియోస్ అయితే కంపల్సరీ డైలీ చేసుకుంటూ వెళ్ళామంటే మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో కంపల్సరీ మనకు వైరల్ అవుతుంది. మనకు వైరల్ అయిన తర్వాత కంపల్సరీ ఒక్క వీడియోతోనే మనం చాలా అప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక వీడియో బాగుందనుకోండి, ఆ వీడియో వెనకాల అన్ని వీడియోస్ కూడా వస్తుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ వీడియో ఒక్కటి బాగుందనుకో మన ఛానల్ చూసే వ్యూవర్స్ ఉన్నారు, మన వీడియోస్ అన్నీ కూడా చూస్తారు. సో దీనివల్ల ఏంటంటే మన ఛానల్ అనేది ఆ ఒక్క వీడియోతోనే మన వీడియో టాప్లోకి వెళ్తుంది, పాపులర్ అయిపోతాం. పాపులర్ అయిన తర్వాత మన ఛానల్ అనేది క్లిక్ అవుతుంది, అప్రూవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ అందుకని ఎప్పుడు కూడా మనం చేసే వీడియోస్ కంపల్సరీ మనం కంటెంట్ కోసమే వీడియోస్ చేయండి ఫ్రెండ్స్, చేస్తే బాగుంటుంది. సో మనం ఏదైతే కంటెంట్ చేస్తున్నామో ఆ కంటెంట్ అనేది కంపల్సరీ మన ఓన్ కంటెంట్, జెన్యూన్ కంటెంట్గా చేయండి. వేరే వాళ్ళ కంటెంట్ వచ్చేసి కాపీ కొట్టేసి మనం చేయకూడదు ఫ్రెండ్స్. అలా చేసామంటే వాళ్ళు మనపై కమ్యూనిటీ స్ట్రైక్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ ఇస్తారు ఫ్రెండ్స్. సో కాపీరైట్ స్ట్రైక్ వేస్తారంటే మన ఛానల్ అనేది సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ వచ్చి మన ఛానల్లో కాపీ చేయకండి. అందుకని అలా స్ట్రైక్ అయిందంటే మాత్రం మన ఛానల్ సస్పెండ్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మన ఓన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మన వీడియోస్గా ఓన్ క్రియేట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి ఈ వీడియోస్లో వచ్చేసి మనం మూవీ సాంగ్స్ కానివ్వండి, సినిమా వీడియోస్ కానివ్వండి అలాంటి అప్లోడ్ చేయకండి. చేస్తే మాత్రం మన ఛానల్ అనేది డిజేబుల్ అయిపోతుంది, సస్పెండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మన ఓన్ వీడియోస్ అయితే మన కెమెరా తీసిన వీడియోస్ ఉంటాయో వాటిని మాత్రమే అప్లోడ్ చేయండి. అలా అయితే మన ఓన్ కంటెంట్, మన టాలెంట్ ఏంటో అందరికీ అర్థమవుతుంది. చూసే వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది. మనపై వాళ్ళకి ఒక నమ్మకం అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. సో అందుకని ఫ్రెండ్స్ కంపల్సరీ మనం వచ్చేసి ఓన్ కంటెంట్ చేసి ట్రై చేద్దాం.
సో ఇంకోటి వచ్చేసి మనీ విషయం మర్చిపోండి, సబ్స్క్రైబ్ విషయం మర్చిపోండి, వాచ్ టైం విషయం మర్చిపోండి ఫ్రెండ్స్, వ్యూస్ విషయం మర్చిపోండి, ఇవన్నీ మర్చిపోండి. ఓన్లీ 3 months డైలీ కంపల్సరీ మంచి వీడియోస్ చేసామంటే మనం కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మన వీడియోస్ కూడా మరి లెంత్ వీడియోస్ చేయకండి ఫ్రెండ్స్. లెంత్ వీడియోస్ అంటే మరి 10 minutes కన్నా ఎక్కువ వీడియోస్ చేయకండి. 10 minutes సరిపోతుంది. సో ఇంకా తక్కువ చేసినా ఇంకా హ్యాపీ ఫ్రెండ్స్. 5 minutes వీడియో చేసినా పర్లేదు, ఎందుకంటే చూసే వ్యూవర్స్కి అంత ఓపిక ఉండదు. వాళ్ళు ఒక 1 minute 2 minutes చూసి వెళ్ళిపోతారు, సీరియస్ వెళ్ళిపోతారు. మన కంటెంట్ బాగుంటే ఇంకా ఎక్కువ చూస్తారు, కానీ మనం 10 minutes వీడియో చేసామంటే వాళ్ళు చూడరు. సో పెద్ద వీడియోస్ ట్రై చేయకండి. మనం ఏదైతే విషయం చెప్పాల్సుకున్నామో ఆ విషయాన్ని సూటిగా చెప్తే బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఇంకా లెంత్గా సాగేసామనుకో, ల్యాగ్ పెట్టుకుందనుకో మన వీడియోస్ అనేది చూడడానికి ఎవరు ఇష్టపడరు. సో ఫ్రెండ్స్ ఒకవేళ నా వీడియో ల్యాగ్ ఉంటే మాత్రం క్షమించండి, సారీ. బట్ ఏంటంటే ల్యాగ్ తప్పదు మరి, ఎందుకంటే కొంచెం లెంత్ వీడియో అనేది. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోని. సో బోర్గొడితే మాత్రం కొంచెం బ్రేక్ ఇవ్వండి, పక్క పెట్టేసి వెళ్ళండి ప్లే చేసేసి. సో దీనివల్ల ఏంటంటే కొంచెం వాచ్ టైం అనేది వస్తుంది కొత్త యూట్యూబర్స్కి, దాంతోపాటు మీరు సపోర్టింగ్ అనేది అందుతుంది మాకు. సో ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ చేయడం ద్వారా మీకు ఎటువంటి ఖర్చు అనేది ఏముండదు ఫ్రెండ్స్, దిస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా మీరు చేయొచ్చు అనమాట. సో లైక్ చేయడం ద్వారా ఏంటంటే ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ మై వీడియో ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.